కరువేంటి? అబ్రహాం, నీకు చూపించు దేశానికి వెళ్ళు. చూపించిన దేశానికి వెళితే, చెప్పిన దేశానికి వెళితే, దేవుడు పొమ్మన్న చోటకు పోతే అబ్రహాము జీవితానికి ఎదురైంది మొట్టమొదట ఆశీర్వాదము కాదో, కరువు ఎదురైంది. ఇసాకు ప్రార్థన పరుడు, ఇసాకు మోకాళ్ళ మీద నిలబడేవాడు, ఇసాకు సాయంత్రకాల సమయంలో బలిపీఠం కట్టేవాడు, ఇసాకు యవనాన్ని కాపాడుకున్నవాడు. ఇసాకు జీవితానికి ఏమొచ్చింది? ఆశీర్వాదానికి ముందు నువ్వేం చూస్తావు? కరువును చూస్తావు. దీవెనికి ముందు ఏం చూస్తావు? గలిబిలి అలజడి చూస్తావు. ఇది చాలా మందికి తెలియదండి. ఆయనలో కూర్చుంటే ఆ ఇంటి గల ఇల్లాలు చెల్లి అంటుంది నాతో, చెన్నయ్య 2 గంటలు ప్రార్థన చేసేదాన్ని రోజుకి, మా ఆయనకు బాగాలేదు. ప్రార్థన ఎక్కువ చేస్తే బాగోదు, దెయ్యం మా మీదే పడద్దు, మా చుట్టే ఉంటది, మా ఇంట్లోనే ఉండదు, అది సమాధుల్లోనికి. చాలా మంది డౌట్ ఇది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను, ఎక్కువ ప్రార్థన చెప్పండి. మీరు కూడా అంటారు అప్పుడప్పుడు, ఎక్కువ భక్తిగాను ఉండకూడదు చెల్లె, ఎక్కువ పాపం చేయకూడదు బుల్లే. మరి ఏం చేస్తావు తల్లే? ఎక్కడ సిద్ధాంతం ఇది? నాకు అర్థం కావట్లా. మీరు శోధనలో ప్రవేశింపకుండా ఉండునట్లు మెళకువగుండి ప్రార్థన చేయండి అని చెప్తుంది. స్తోత్రం చెప్పండి.